హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా మంది విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కారు షాక్ ఇచ్చింది. హార్వర్డ్ పై పరిపాలన నిషేధాన్ని విధించింది ట్రంప్ ప్రభుత్వం. ఈ ఆదేశాలను జారీ చేసింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. 2025-2026 సంవత్సరానికి విదేశీ విద్యార్థులను ఎవరిని కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చేర్చుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ మంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. వివిధ యూనివర్సిటీల్లో వాళ్ళు అడ్మిషన్స్ పొంది అక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే అందరి కళ కూడా ఒకటే, హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయాలి అని చాలామందికి కలగా ఉంటుంది. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం లేదు అని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల మంజూరును కూడా నిలిపివేస్తున్నట్టుగా ట్రంప్ సర్కార్ పేర్కొంది. నిజానికి హార్వర్డ్ యూనివర్సిటీ కొన్ని జాతీయ భద్రతా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది అంటూ ట్రంప్ సర్కార్ పేర్కొంటూ ఉంది. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో గాజా, లెబనాన్ మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాలస్తీనాకు సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాలస్తీనాకు సంబంధించిన విద్యార్థులు ఆందోళన నిర్వహించడంతో అంటే గాజా, పాలస్తీనా మధ్య, ఇజ్రాయెల్ గాజా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలస్తీనా విద్యార్థులు చూడండి ఒకసారి, అదిగో ఫ్రీ పాలస్తీనా అంటూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళుతూ ఉన్నారు. డిగ్రీలు పుచ్చుకొని అక్కడ కాన్వకేషన్ జరుగుతున్న సమయంలో ఫ్రీ పాలస్తీనా అంటూ ఆ విశ్వవిద్యాలయంలో ఇలాంటి బ్యానర్స్ ప్రదర్శించారు. నిజానికి అమెరికా కూడా పాలస్తీనాను ఉగ్రవాదుల దేశంగానే, టెర్రరిస్టుల దేశంగానే చూస్తూ ఉంది. హమాస్ని టెర్రరిస్టులుగానే ప్రకటించింది. హమాస్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంది. గాజాలో హమాస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ కూడా చేస్తుంది. అలాంటి సమయంలో అమెరికా గడ్డపైన ఫ్రీ పాలస్తీనా అంటూ విద్యార్థులు అలాంటి ప్లకార్డులను ప్రదర్శించడంతో, పోస్టర్లను ప్రదర్శించడంతో అది మిగిలిన విద్యార్థుల కొంప ముంచిందనే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకూడదు అని ఇప్పటికే విదేశీ విద్యార్థులు ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే విశ్వవిద్యాలయాలను చూసుకోవాలి. అలా వేరే విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా హార్వర్డ్ యూనివర్సిటీలోనూ ఉండటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చట్టపరమైనటువంటి కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహుశా వాళ్ళని దేశం నుంచి బయటకు పంపించేసే విషయం గురించి కూడా ట్రంప్ సర్కారు నిర్ణయాలు తీసుకోవచ్చు.